ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రాష్ట్రం దాదాపుగా 2014 నుంచి పానీలు పూర్తిగా వినియోగంలో లేకుండా అయిపోయినాయి. పానీలు ఇంతకుముందు గతంలో పానీలు రాదురు రికార్డులు పానీల ప్రకారం ఉంటుండే. మరి 2014 తర్వాత పానీలు రాయడం మానేశారు. డిజిటలైజేషన్ పేరు మీద అన్యాయం జరిగినటువంటి ఎంతోమంది రైతాంగం ఈరోజు మరి ఇబ్బంది పడుతున్న వారిని ఎప్పటి లోపల మీరు మరి దాన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 2020 నవంబర్ నుంచి ధరణి పోర్టల్లో ఉన్న భూములకు రెవెన్యూ శాఖ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసింది. కానీ 2017-18లో నిర్వహించిన ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రాంలో భూముల డేటాను పోర్టల్లో నిక్షిప్తం ఎందుకు చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఈ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఏ ఐడి ద్వారా ఇవన్నీ కూడా మరి చేశారో కూడా దీని మీద సమగ్ర సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది. ఎవరో ఫారిన్ కంపెనీ వాళ్ళ చేతిలో ఈ చిట్టాను ఇచ్చి ఫారిన్ కంపెనీ వారి చేతిలో పూర్తి డాటాను పెట్టి ఈ ప్రాంత ప్రజానీకానికి చేసినటువంటి అన్యాయానికి మరి వెంటనే దీనికి ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా మరి దీన్ని రెక్టిఫై చేయాల్సిందిగా మరి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిన్ననే తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్ల మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు. ఆ బీ ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా మరి తెలిసే చేస్తున్నా మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంతకుముందు ఎన్నడికి ఇంత లేకుండే మరి 9% వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు. అంటే బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు, అది ఏం ట్యాక్సో నాకు తెలియదు. బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి అర్థమైతే లేదు కానీ కొత్తగా వచ్చింది. అది నాకు తెలియదు అది ఏం ట్యాక్సో కానీ బిల్ ట్యాక్సా లేకుంటే ఏ ట్యాక్సో నాకు తెలియదు కానీ 9% అంటాం. మరీ అన్యాయం అయిపోయింది ఇది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎవరికి దోషినంత వారు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉన్న రోజులు ఉన్న కాడికి ఇల్లు ఉండగా చక్కదిద్దుకోవాలనుకుంటారు వాళ్ళు. కరెంట్ ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి దొరికినంత వాళ్ళు సర్దుకుంటున్నారు. ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళకు కూడా పాపం అనుమానం ఉన్నట్టున్నది. మరి ఈ రకంగా మరి ఎక్కడ పడితే అక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నదంటే ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుగానే ఈ కథ కనబడుతున్నది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మరి పెండింగ్ బిల్ల విషయంలో బిల్లులు కూడా మరి పోనీ పైసలు ఎట్లా వస్తున్నాయి అని అంటే నెలకు 1000 కోట్లు బాకీ చేస్తున్నారు. 13 వారాల వారానికి 1000 కోట్లు, 13 వారాలలో 13,000 కోట్లు చేసిండ్రు. 13 వారాలలో 13,000 కోట్లు బాకీ తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బాండ్లు ఇవాళ అర్రాసుకు పెట్టిర్రు. 4,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో బాండ్లు విక్రయం చేస్తున్నారు. అంటే మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మార్చి కాగానే ఏప్రిల్ కోసం మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు. అంటే జీతాలు ఏదెందుకు బాకీలే, బిల్లులు ఏదెందుకు బాకీలే. మరి ఈ రాష్ట్రం ఏ రకంగా మరి ముందుకు పోతుందో మాకు అర్థం కావడం లేదు. కానీ